ఒకప్పుడు ఈ ఏరియా అంతా రాళ్ళగుట్టలు. ఈరోజు ఎన్నో పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఈ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్కి ఫౌండింగ్ ఫాదర్ ఎవరు? ఇది ఇప్పుడు హైదరాబాద్కి అతిపెద్ద ఎమర్జింగ్ బిజినెస్ సెంటర్గా ఎలా మారింది? సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఈ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ని 2020 విజన్లో భాగంగా 2003లో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీన్ని స్థాపించారు. నానాక్రమ్గూడ అండ్ గచ్చిబౌలి ఈ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ కోసం ఫస్ట్ ఫేజ్లో ఎంపిక చేసిన ప్రాంతాలు. ఈ ఫస్ట్ ఫేజ్లో వేవ్రాక్ బిల్డింగ్, టీఎస్ఐ బిజినెస్ పార్క్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని ఏర్పాటు చేశారు. దీనిలో 25 ఐటీ కంపెనీస్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ యాపిల్, గ్యాప్, యాక్సెంచర్, డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్, డూ పాయింట్ అండ్ అదర్. అండ్ వీటితో పాటు మైక్రోసాఫ్ట్, విప్రో, ఇన్ఫోసిస్, టీసీఎస్, క్యాప్జెమినీ, కాగ్నిజెంట్, సిఏ టెక్నాలజీస్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హనీవెల్, హిటాచీ, వర్చూసా ఇక్కడే ఉన్నాయి. ఈ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఐసిఐసిఐ బ్యాంక్ ఏషియాలోనే బిగ్గెస్ట్ వర్క్ ప్లేస్. 40 lakh స్క్వేర్ ఫీట్ ఆఫీస్ స్పేస్ని కలిగి ఉంది. అండ్ గూగుల్ న్యూ ఆఫీస్ కూడా ఇక్కడే వస్తుంది 33 lakh స్క్వేర్ ఫీట్తో. అండ్ ఇక్కడ ఉన్న అమెజాన్ ఆఫీస్ అమెజాన్ యొక్క వరల్డ్స్ లార్జెస్ట్ క్యాంపస్. దీనిలో 15,000 మంది ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. ఈ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఐఎస్బీ రోడ్ కనుక మీరు ఇప్పుడు చూసినట్లయితే ఇంత డెవలప్మెంట్ని 20 ఏళ్ల క్రితమే ఊహించి చంద్రబాబు గారు దీన్ని స్థాపించారంటే మనకు ఆశ్చర్యం కలగక మానదు. హైదరాబాద్కి ఒక ఇంటర్నేషనల్ బిజినెస్ సెంటర్ ఉండాలని ఆ రోజు ఆయన తీసుకున్న చిన్న నిర్ణయం వల్ల ఈరోజు ఈ ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్ అతిపెద్ద ఎమర్జింగ్ బిజినెస్ సెంటర్గా అవతరించింది. Financial District Initiative was part of NIDU's broader vision to transform the city into a global hub for information technology and financial services.